వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2025 ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు బయాలజీలో అదే నేచురల్ సైన్స్ ఎన్ఎస్ ఈ బయాలజీలో 50కి 50 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. అయితే వీడియో చివరన మీకు అందరికీ చాలా యూజ్ అయ్యేటటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. మొదటిగా మనకి పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి ఇప్పటికే టైం టేబుల్ వచ్చేసింది. మనకు మార్చి 17th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. దీంట్లో ఆల్రెడీ నేను సోషల్ సైన్స్లో 95+ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మీకు బయాలజీలో 50కి 50 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో చెప్తాను. మొదటగా ఇది మనకు అర్థం అవ్వాలంటే ఒకసారి మనం ఈ మోడల్ పేపర్ అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఒకసారి అర్థం చేసుకుందాం. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఒకసారి అర్థమైనట్లయితే మనకు తర్వాత అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఏంటి, ఎలా చదవాలి అనేది చూద్దాం. ఫస్ట్ రోమన్లో 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 1 మార్క్ క్వశ్చన్స్ మొత్తం 6 ఉంటాయి, అంటే 6 మార్క్స్ అన్నమాట. సెకండ్ రోమన్లో మనకు 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి మనకు 4 ఉంటాయి. 4 × 2 8 మార్క్స్ అవుతాయి ఇక్కడికి. నెక్స్ట్ వచ్చేసి మనకు అంటే థర్డ్ రోమన్ 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. 5 × 4 20 మార్క్స్. ఇక ఈ లాస్ట్ సెక్షన్లో 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 8 మార్క్ క్వశ్చన్స్ కేవలం 2 ఉంటాయి. ఈ 2 కలిపి మనకు 16 మార్క్స్. ఈ విధంగా టోటల్ పేపర్ వచ్చేసి మనకు 50 మార్క్స్ పేపర్. అంటే ఎన్ఎస్ లేక దీన్నే బయాలజీ అంటాం. బయాలజీ పేపర్ అనేది కేవలం 50 మార్క్స్ పేపర్ మాత్రమే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో బయాలజీ ఎగ్జామ్ ఒకసారి జరుగుతుంది. దానికి ముందు మనకు ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ ఫిజికల్ సైన్స్లో మీకు ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ ఉంటుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి ఫిజికల్ సైన్స్ అంటాం. అది 50 మార్క్స్ పేపర్. ఇక ఎన్ఎస్ అదే బయాలజీ వచ్చేసి ఒక 50 మార్క్స్ పేపర్. ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం. ఈ పాయింట్స్ని కనుక మనం ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ద 50 మార్క్స్ వస్తాయి. ఎలాగంటే ఫస్ట్ మనం డయాగ్రామ్స్ మీద ఫోకస్ పెట్టాలి. మనకి మొత్తం క్వశ్చన్ పేపర్లో 4 డయాగ్రామ్స్ ఉంటాయి. ఈ 4 డయాగ్రామ్స్ని జస్ట్ డయాగ్రామ్స్ని డ్రా చేస్తాం మాత్రమే కాకుండా డయాగ్రామ్స్కి లేబులింగ్ కూడా చేయాలి. ఇది మీరు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చాలామంది ఏం చేస్తారంటే డయాగ్రామ్ అయితే డ్రా చేస్తారు, కానీ డయాగ్రామ్ని లేబులింగ్ చేయడం అనేది మర్చిపోతారు. అది కూడా ఈ డయాగ్రామ్స్ని మీరు పెన్సిల్ యూజ్ చేసి మాత్రమే డ్రా చేయవలసి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. కొంతమంది పెన్నుతో డ్రా చేస్తూ ఉంటారు, అది తప్పు. దానివల్ల మీరు మార్క్స్ అనేవి కోల్పోతారు. డయాగ్రామ్స్ ఎట్టి పరిస్థితుల్లో పెన్సిల్తో మాత్రమే డ్రా చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక యాక్టివిటీ ఖచ్చితంగా ఉంటుంది. డయాగ్రామ్స్ 4 ఉంటాయి, ఒక యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. టేబుల్ ఫార్మాట్ డిఫరెన్స్ ఉంటుంది. దీంతో పాటుగా నెక్స్ట్ ఏంటంటే మనకు ఫ్లో చార్ట్స్ అనేవి ఆల్ సిస్టమ్ ఫ్లో చార్ట్స్ అనేవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆల్ సిస్టమ్ ఫ్లో చార్ట్స్ అనేవి మనకు వచ్చినట్లయితే సో మనం ఫ్లో చార్ట్ విషయంలో 100% పర్ఫెక్ట్ అయిపోతాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆస్కింగ్ క్వశ్చన్ టు డాక్టర్. ఇది డ్యామ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఎలాంటి డాక్టర్స్కి ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినన్ని కూడా కంపల్సరీగా వచ్చేటటువంటి కాన్సెప్ట్స్. సో అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను మీకు చెప్పేది ఏంటంటే సో ఇవన్నీ మీరు ఎక్కడ ఏముంటుంది అంటే ఈ 4 డయాగ్రామ్స్ మొత్తం మనకి 5 లెసన్స్ ఉన్నాయి. 5 లెసన్స్లో సబ్ టాపిక్స్ మొత్తం వచ్చేసి 18 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఇంత వ్యాస్ట్ సిలబస్లో ఏ 4 డయాగ్రామ్స్ వస్తాయి, ఏ యాక్టివిటీ వస్తుంది, ఏ డిఫరెన్సెస్ వస్తాయి అనేది మీరు టెన్షన్ పడకండి. సో మీకోసం మేము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి తీసుకొస్తున్నాము. అవి ఇన్షాల్లా ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అయితే కొంచెం లేట్ అవుతుంది, కొన్ని కారణాల వలన, హెల్త్ ఇష్యూస్ వలన, అలాగే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన కొంత లేట్ అనేది అవుతుంది.
కానీ ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఆ క్వశ్చన్స్ ఎలా మీ వరకు వస్తాయి అంటే మీ వరకు ఎలా చేరుతాయి అనేది నేను మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. అంతేకాకుండా మీకు ఇంకో పాయింట్ ఏంటంటే మనకు లాంగ్వేజెస్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రూప్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ముందుగా గ్రూప్ సబ్జెక్ట్కి సంబంధించి క్వశ్చన్స్ని అందుబాటులోకి తీసుకొస్తాము. సో ఇది త్వరలోనే మీ ముందుకు వస్తాయి. అది ఎలా మీరు తీసుకోవచ్చు, గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమేనా లేక అందరికా, ఏంటి, ఎలా తీసుకోవాలి, క్వశ్చన్స్ ఎలా చదవాలి అనేది చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు మేము జస్ట్ క్వశ్చన్స్ ఇచ్చేసి వదిలేము. క్వశ్చన్స్ ఇచ్చేసాము, 4 క్వశ్చన్స్ ఇచ్చాము, వాళ్ళే చదువుకుంటారు, పాస్ అయితే పాస్ అవుతారు లేకపోతే లేదు అనే కాకుండా క్వశ్చన్స్ ఇవ్వడంతో పాటు ఎగ్జామ్ రోజు వరకు మీకు సపోర్టివ్గా ఆ ఎగ్జామ్ రోజు వరకు కూడా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అందిస్తూ ఉంటాం. జస్ట్ ఒకసారి క్వశ్చన్స్ ఇచ్చేసి వదిలేయడం అనేది జరగదు. మీకు ఎట్ ద డే ఆఫ్ ఎగ్జామ్ రోజు వరకు సో ఈ ఏంటేంటి వస్తాయి, కొత్తగా ఏంటి అప్డేట్ ఏంటి, కొత్తగా యాడ్ అయినవి ఏంటి, సో మారినటువంటి విషయాలు ఏంటి, ఏ క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది కూడా మీకు అప్ టు డేట్ అనేది అందించడం జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా వస్తాయి, అయితే కొంచెం టైం పడుతుంది. అంతవరకు మీరు ఒకసారి మొత్తం సిలబస్ని చదివేయండి, అప్పుడు మీకు ఇది ఈజీ అవుతుంది. ఇది ఈ వీడియోని లైక్ చేయండి. దాదాపుగా మన రాష్ట్రంలో 6,30,000 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళందరికీ కనుక మీరు షేర్ చేసినట్లయితే నాకు ఎంతో సపోర్టివ్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాకుండా మీకు సంబంధించిన ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది వీడియో. థ్యాంక్ యూ.